హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చాలా చాలా బాగుండాలి ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఆ లైక్, కామెంటు, షేర్ చేస్తే మా ఛానల్ ఎంత గ్రోత్ అవటానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఈరోజు దయ్యాల దిబ్బ వజ్రాల హారం అనే కథని 4వ భాగం చెప్పుకుందాం. మిగిలిన 3 భాగాలు చూడకపోయినట్టయితే ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం. 6 దయ్యాలు 6 భూతాలు పళ్ళు బయటపెట్టి నవ్వుతూ రివ్వున చెట్టు వద్దకు ఎగిరి సరిగ్గా అదే గడియలో గాలివాటున ఎవరిదో నవ్వు వినిపించింది. అతడు ఆశ్చర్యంగా వెనుదిరిగాడు. ఎవరూ కనిపించలేదు. నవ్వు వినిపించిన వైపు చకచకా అడుగులు వేశాడు. కాస్త దూరంలో చెట్ల సముదాయం ఉన్న ఓ ప్రదేశం ఉన్నది. అక్కడ చంద్రకాంతిలో తల నిండా జడలు కట్టిన ఓ ఋషీశ్వరుడు ఓ వృక్షకాండానికి జారబడి కనిపించాడు. అతని ముఖంలో గొప్ప తేజస్సు చంద్రకాంతికి దీటుగా ఉన్నది. మొత్తానికి భలే తెలివైన వాడివి నాయనా, ఆ దెయ్యాలకు భూతాలకు పెద్ద పనే పెట్టావు అంటూ నవ్వాడు ఋషీశ్వరుడు. చంద్రకాంతుడు అతనికి చేతులెత్తి నమస్కరించి, ఎవరు స్వామి మీరు అని ప్రశ్నించాడు. ప్రశాంతమైన ఆ దెబ్బ మీద తపమాచరిస్తున్నాను నాయనా. ఆ దయ్యాలు భూతాలు నా సమీపానికి రావడానికి భయపడతాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళని వచ్చినట్టే బెదరగొట్టి చంపుతున్నాయి ఆ దయ్యాలు. బ్రతికిన వాడిని నేనొక్కడినే వాటికి పని పెట్టి మంచి పని చేశావు అంటూ హాయిగా నవ్వాడు ఋషీశ్వరుడు. స్వామి, మీరు ఇక్కడే ఉంటారా అని అడిగాడు. లేదు నాయనా, ఈ పార్థివ దేహాన్ని విడిచి పరమాత్మలో ఐక్యమయ్యే రోజు దగ్గర పడింది. నువ్వు మహాబుద్ధిశాలివని తెలుస్తూనే ఉన్నది. ఈ శరీరం విడిచేలాగా నాకు తెలిసిన పరకాయ ప్రవేశ విద్యను నీకు ఉపదేశించాలని నాకు బుద్ధికి తోచింది. ఇలా నాకు సమీపంగా రానాయన అంటూ ప్రేమగా పిలిచాడు ఋషీశ్వరుడు. శశికాంతుడు ఆయనకు సమీపంగా వచ్చి మోకాళ్ళ మీద కూర్చొని ఆ ఋషీశ్వరుని పాదాలకు నమస్కరించాడు. శశికాంతుడు ఇంకా దగ్గరికి రమ్మని అతడి చెవిలో మంత్రోపదేశం చేశాడు. నీకు శుభం కలుగుతుంది నాయన అన్నాడు. కృతజ్ఞుణ్ణి స్వామి, నీ మేలు మరవలేను అంటున్న సమయాన్న ఋషీశ్వరుడు అతడి చేతిలో తలవాల్చి పరమాత్మలో ఐక్యమయ్యాడు. ఏ రుణానుబంధమో తన్నిక్కడికి లాక్కొచ్చిందని తలపోశాడు శశికాంతుడు. అక్కడికి సమీపంలోని ఎండుకొమ్మలను ఏరి తెచ్చి రాళ్ల వేడితో నిప్పు రాజేసి ఆ ఋషీశ్వరుని దేహాన్ని అగ్ని సంస్కారం గావించాడు. అతడు ఎటూ వెళ్లకుండా అక్కడ మౌనంగా నిలిచి ఉన్నాడు. అప్పటికింకా మర్రి చెట్టు ఆకులు కాయలు లెక్కిస్తూనే ఉన్నాయా దయ్యాలు. భూతాలు తెల్లవారుతున్న సమయంలో ఆకులు కాయలను లెక్కలను మధ్యలో ఆపేసి అవి అదృశ్యమైపోయాయి. చివరిసారిగా ఋషీశ్వరుని ఒకసారి స్మరించుకొని దయ్యాల దెబ్బ దిగి కిందకి వచ్చాడు శశికాంతుడు. దూరం నుంచి అతన్ని చూస్తూ ఉన్న సైనికులు దిష్టిబొమ్మలా నిలబడిపోయారు. ఆశ్చర్యం నుంచి తేరుకొని ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. పుర ప్రజలతో సభా ప్రాంగణం కిక్కిరిసి ఉన్నది. దయ్యాల దెబ్బ మీద రాత్రంతా గడిపిన యువకుడు క్షేమంగా తిరిగి వచ్చాడన్న వార్త తెలిసిన పౌరులు సంభ్రమాచారాలతో ముక్కన వేలేసుకున్నారు. ఆ మహావీరుణ్ణి మళ్ళీ చూడాలని ఆతృతతో ఎక్కడ పనులు అక్కడ విడిచి ఉరుకులు పరుగుల మీద కోటకు వచ్చారు. చూసిన వారు చూడని వారు సభ కిటకిటలాడుతున్నది. అదే వినయ విధేయతలతో చేతులు కట్టుకొని నిల్చున్న శశికాంతుడి వైపు చంద్రవర్మ వాత్సల్యంతో చూస్తూ, నాయనా, ఇలాంటి సంఘటన జరగడం దేవళ రాజ్య చరిత్రలో ఇదే ప్రథమం. దయ్యాల దెబ్బ నుంచి క్షేమంగా తిరిగి వచ్చిన వాడివి నువ్వొక్కడివే. నీవు నిర్దోషివని తేలిపోయింది. నీ తండ్రి నిజాయితీ తెలిసినా నిన్ను ఇలా పరీక్షించినందుకు మమ్మల్ని మన్నించు అన్నాడు. అంత మాట అనకండి మహారాజా, మేము మీ సేవకులం. మమ్మలను మీరు మన్నింపు తగదు అనంటూ సౌమ్యంగా పలికాడు శశికాంతుడు. నాయనా, నీకు ఈ సౌశల్యమే నీకు ఆభరణం. నీకు ఏం కావాలో కోరుకో. కోటలో కొలువు కావాలా, ధనధాన్యాలు కావాలా, రత్నరాశులు కావాలా అని అడిగాడు. ఏమీ వద్దు ప్రభు, మీ దయ ఉంటే చాలు. శశికాంతుడి వైపు విచిత్రంగా చూశాడు చంద్రవర్మ. విగడిలో తేరుకొని మహామంత్రిని చేరువకు పిలిచి ఏదో చెప్పాడు. వీరుడంటే ఇలా ఉండాలి అన్నాడు ఓ రైతు. తన పక్కనున్న వృద్ధుడి వైపు చూస్తూ, ఇతడు వీరమల్లుడి కుమారుడని తెలియదు సుమండి, అందుకే ఆ ధైర్యం సాహసం అన్నాడు ఓ వ్యాపారి తలపాగాన్ని తీసి చేత పట్టుకొని. ఆడామగ పిల్లా జల్లా అందరి దృష్టి అతడి వైపే ఉన్నది. సరిగ్గా అప్పుడే ఓ భటుడు బంగారు కాసులు వరహాలతో నిండిన పళ్ళ్యాన్ని తెచ్చి రాజుకి అభివందనం చేశాడు. చంద్రవర్మ సింహాసనం దిగి వచ్చి సంశయంగా చూస్తున్న శశికాంతుడి చేతులకు ఆ పళ్ళ్యాన్ని అందించాడు. నిర్దోషికి మేమిచ్చే బహుమానం కాదనకు అని చెప్పి తిరిగి సింహాసనం మీద కూర్చున్నాడు.
సభలో దూరంగా నిలిచిన శశికాంతుడి తల్లి కళ్ళు తుడుచుకున్నది. ప్రజలు సంతోషావేశంతో చంద్రవరంకు జేజేలు పలికారు. శశికాంతుడు చిరునవ్వు నవ్వి, మహారాజా, నేను నేరం చేయలేదని మీరు విశ్వసించినందుకు సంతోషం. కానీ వజ్రాలహార విషయం మాత్రం మర్మంగా ఉండిపోయింది. అది ఏమైందో తెలుసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు నాపై ఉన్నది అన్నాడు. పక్షిరాజు పట్టుకుపోయిన హారాన్ని సాధించడం అసాధ్యం నాయనా. ప్రభు, వీరమల్లుడి కొడుకు నేరస్తుడని నా మీద ప్రచారం ఉన్నది కనుక నేను పరిశోధన ప్రారంభించి మహారాణి వారి వజ్రాలహారంతో తిరిగి మీ దర్శనం చేసుకుంటానని ప్రమాణం చేస్తున్నాను అన్నాడు. సభలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. శశికాంతుడి శబ్దం విన్న ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. మహామంత్రి గుణశేఖరుడు ఆనందంగా ముందుకొచ్చి, ప్రభు, ఈ యువకుడు తండ్రికి తగ్గ తనయుడనిపించాడు. వీరమల్లి ప్రతాపాన్ని కళ్ళారా చూస్తున్నాను. కార్యాన్ని సాధించుకురాగల సమర్థత ఇతనిలో ఉన్నది. ఆశీర్వదించండి ప్రభు అని విన్నవించాడు. చంద్రవర్మ స్వయంప్రభాదేవి అతన్ని దీవించారు. దూరం నుంచి మహారాజుకి నమస్కరించిన అనసూయ కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు జలజలా వర్షించాయి. సభలోని ప్రజలు హర్షాతిశయంతో చంద్రవర్మ ప్రభువులకు జై, వీరమల్లుడి కుమారుడు శశికాంతుడికి జై అంటూ జై జయవందనాలు పలికారు. వజ్రాలహారాన్ని నకలు చిత్రాన్ని గీసి ఇప్పించవలసిందిగా మహామంత్రిని అభ్యర్థించాడు శశికాంతుడు. వెంటనే చిత్రకారులను రావించి నకలు చిత్రాన్ని గీయించి అతడికి అందజేశాడు గుణశేఖరుడు. మరునాడు తల్లితో ప్రయాణమయ్యాడు శశికాంతుడు. ఫ్రెండ్స్, కథ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చిన్న కామెంట్ కూడా పెట్టండి. చిన్న కామెంట్ పెడితే మా ఛానల్ ఇంకా కొంచెం ముందుకు వెళ్తుంది ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్.